నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైకాపా పాలనలో భారీ అక్రమాలు. పొదలకూరు మండలం పార్లపల్లిలో రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సొసైటీల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కోట పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంకు వద్ద నిరసన చేపట్టిన ఉద్యోగులు. అనంతరం మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల అసోసియేషన్ నాయకులు. హిందూ సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లులు. వాకాడు దళితవాడలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన వైకాపా నాయకులు దామోదర్ రెడ్డి తదితరులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని గమ్మడపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గత వైకాపా పాలనలో రీసర్వే పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పొదలకూరు మండలంలోని పార్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పొదలకూరు మండలం పార్లపల్లిలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పార్లపల్లి, మర్రిపల్లి, మహమ్మదాపురం, ఎలికంటిపాలెం గ్రామాలను 21A నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆ భూములు క్రయ విక్రయాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునేందుకు వీలు లేక రైతులు అల్లాడిపోయారని తెలిపారు. కాకాని సొంత మండలం రైతులపైనే కక్ష సాధింపులకు దిగారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ గ్రామాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించామని పేర్కొన్నారు. విద్యుత్ యూనిట్ పై 13 పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన వివరించారు. ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ చార్జెస్ ప్రతిసారి పెంచే అలవాటు గత 5 సంవత్సరాల్లో ఉండింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రూ అప్ చార్జెస్ ఏపీఎస్సి మొన్ననే క్లియర్ చేశారు. గవర్నమెంట్ అపీల్ దాన్ని తగ్గించే విధంగా, కరెంటు ఛార్జీలు పెరగకుండా ఎంతకంత తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు గత ప్రభుత్వం 9 సార్లు 32,000 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద భారం మోపింది ప్రజలకి. అటువంటి పరిస్థితి గతంలో ఉండింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాము. అది కాకుండా 13 పైసలు యూనిట్ మీద కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు. అంతేకాకుండా ఈ రీసర్వే పేరుతో జరిగిన భారీ అవకతవకలు, స్కాములు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ అడగకుండా, మా పొలం నేను అడగకుండా, నాకు 5 ఎకరాలు ఉంది, నాకేం కంప్లైంట్ లేదు, 5 ఎకరాలు నా చేతిలో ఉంది, నేను ఎవడొచ్చి సర్వే చేయమన్నాడు? ఎవడప్ప సొత్తు అది? నా సొత్తు, నేను అడిగితే చేయాలా? నువ్వు రీసర్వే పేరుతో చేసి గబ్బు పట్టి చేసేసాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టావు. ఈరోజు నువ్వు పిజిఆర్ఎస్ కలెక్టరేట్ లో ఫిర్యాదులన్నా, ఎంపీడీఓ ఆఫీస్ అన్నా, నేను ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి 90% రెవెన్యూలో అవుతావు. ఈ పార్లపల్లి గ్రామం ఉంది, మహమ్మదాపురం గ్రామం ఉంది, అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది, అక్కడ వెలికంటిపాళెం ఉంది. నువ్వు మొత్తం 22,000 ఎందుకు పెట్టావు? వాళ్ళు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు, బ్యాంకులో పెట్టి తనఖా పెట్టడానికి లేదు. 3 గ్రామాలు క్లియర్ చేయించాము. ఇంకా వెలికంటిపాళెం గయాల దాంట్లో పడుంది, దాన్ని ప్రాసెస్ చేయిస్తున్నాము. నీ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి 4 గ్రామాలని కోలుకోలేని పరిస్థితి నువ్వు తెస్తే ఎవరు ఇంకా వాళ్ళకి న్యాయం చేసేది? నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దాలనా?
సమాధానం చెప్పమానండి అతన్ని, మాజీ మంత్రిని. దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది ఈ మండలంలో. నేను చెప్పేది ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా, రీసర్వే డిఫెక్ట్స్ కాకుండా, ఇప్పుడు ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు 10 మంది రైతులు. ఇప్పుడు దీన్ని 22A నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం, 3 మరిపల్లిని చేశాం, మామదాపురం చేశాం. అది కాకుండా ఈ ఊర్లో కూడా 10 మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాధీనం కింద మార్చేస్తారు. దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాం. ఇటువంటి ఎన్ని నువ్వు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా 50 లక్షలు చేసే గవర్నమెంట్ ల్యాండ్ ఇంచుమించు 60 ఎకరాలు మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబం పేరుతో రాసేసావు. సమాధానం చెప్పు అంట. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరికొందరు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ గత 20 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కోటపట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపట్టారు. కోటపట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంకు వద్ద ప్లకార్డులతో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే 4 దశల ఆందోళన కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. వేతనాలు తదితర ప్రయోజనాలను DLSF ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించే వరకు ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెన్నుముకగా నిలిచిన సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని, ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు ఉద్యోగులు తరలిరావాలని వారు వివరించారు. సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జేఏసీ పిలుపు మేరకు డిసెంబర్ 5 తేదీ నుంచి జనవరి 6 వరకు దపదపాలుగా అన్ని కార్యక్రమాలు రాష్ట్రం అంతా చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర స్టేట్ యూనియన్ 3 జిల్లాలకు ఒక్కొక్క రోజు తరపున 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి కలిసాము. ఆ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు అక్కడ జరిగే రిలే నిరాహార దీక్షకి సంఘీభావంగా మేము ఇక్కడ ప్రతి బ్రాంచ్లోనూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మా కోరికలు ఏంటంటే జీవో నెంబర్ 36ని వెంటనే అమలు చేయాలి. తర్వాత 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేయాలి. డ్యూటీ పద్ధతిలో ఉండే శాలరీస్ని డ్యూటీ నుంచి తొలగించాలి. తర్వాత DLF ఫండ్ ద్వారా జీతాలు ఇవ్వాలి. ఇలా న్యాయమైన కోరికల్ని గవర్నమెంట్కి ఎట్లాంటి భారం లేకుండా కానీ తీర్చకుండా మమ్మల్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా 62 సంవత్సరాలు పెంచాలి, వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచమని, ఇట్లా న్యాయమైన కోరికల్ని గవర్నమెంట్ ఆలోచించి తీర్చాలని కోరుకుంటూ హిందూ సాంప్రదాయాలకు ప్రతీకగా రంగవల్లులు నిలుస్తాయని వైకాపా సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. వాకాడు దళితవాడలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రాంగణంలో మొప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం MV రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేత వశశ్రీ, ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి, పోతులూరు వీరబ్రహ్మంగారి మఠం నిర్వాహకులు కొండాయి తదితరులు పాల్గొన్నారు. బయటికి రామా, ఏం కాదు. అది అవతల మధ్యలో తిరేకం వేసింది. ఆ 3 వాళ్ళ తిరేకమ్మ కావించమ్మ ఇది 1 2 3 4 చూడద్దా రెండు మీటర్ వరుసగా సీరియల్గా పలుకపో 1 2 3 4 పోయా ఫోటో దిగాను.
పాల్గొనేసి ప్రైజులు సంపాదించారు. ఈసారి కొంచెం ఎక్కువ మంది పాల్గొంటే ఇంకా మంచి ప్రైజులు సాధిస్తారనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బాగా పోస్ట్ ప్రైజులు తీసుకున్నాడు ఆయన. అది కదా అక్కడ కూడా ఆమె దగ్గర అందరూ చెప్పింది ఈ వీడియో చాలా ఉన్నాయి. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి మా స్నేహితుడు ఈ వాకాడుకి మాజీ ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ నాయకులుగా పనిచేస్తున్న భక్తవత్సలరెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. మనం ఒక 5 నిమిషాలు అడుగుతుంది. అదేవిధంగా నా క్లాస్మేట్ జయశ్రీ గారిని న్యాయ నిర్ణేతగా పిలిచాము. ఆమెను కూడా రమ్మను. ఎంవీ రావు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 10,675 కార్యక్రమాలు చేశాము 18 సంవత్సరాల్లో. ఇటీవల మా మదరు చనిపోయింది, అందుకని ఇద్దరు పేరు పెట్టి ఇప్పుడు కొత్తగా ఎంవీ రావు ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక 2 నెలల నుంచి దాదాపు 30 కార్యక్రమాలు చేశాం. నిన్న చందోడులో జరిగిన కార్యక్రమానికి అత్యంత అద్భుతంగా 75 మంది వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా మన వాకాడు దళిత వాళ్ళలో లేటుగా చెప్పినా కూడా బాగా స్పందించి ముగ్గులు వేశారు. వాళ్ళకి మేము తోచిన విధంగా 2 ముగ్గులు మాకు తోచిన ముగ్గులు పోటీలకి బహుమతులు ఇస్తున్నాము. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని లక్ష్మక్క కండ్రిగ పంచాయతీలో ఉప తహసీల్దార్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రీసర్వే చేపట్టి 90 మందికి పాసు పుస్తకాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీలో మంజూరైన పాసు పుస్తకాలు అవకతవకలు ఉన్న నేపథ్యంలో వాటిని సరిచేసి త్వరలోనే అందజేస్తామని ఆయన వివరించారు. రాజముద్ర ఉండాలనే అదే విధంగా కాబట్టి మీద పెంచి ఈరోజు పెంచి ఈ బుక్లే అమల్లో ఒకవేళ అవి ఉన్నా మనుగడలో ఉండవు. కాబట్టి మీరందరూ కూడా ఈ రైతులందరూ మనకి రీసర్వే జరిగిన తర్వాత 109 పట్టాదారు అన్నీ కరెక్ట్గా రెండో విడత కన్నా ఇంకా 7 విలేజ్లు ఉన్నాయి. కొత్తపట్నం వచ్చి ఊరుకోవాలి అట్లపాడ కదివేలు అన్ని కదివేలు అవి కూడా కంప్లీట్ అయితే మనకు 19 విలేజ్. ఇప్పుడు దాకా మనం 6 విలేజ్లు కంప్లీట్ చేసుకోవాలి. మిగతా 13 ఉన్నాయి. 13లో భాగంగా ఫస్ట్ విడత 6 తర్వాత చెప్తున్నారు. అక్కడికి ఈ సంవత్సరం డిసెంబర్కి పూర్తిగా రీసర్వే కంప్లీట్ అవుతుంది. అది మండలం ఈ ప్రాసెస్ 2వ తేదీ నుంచి జూన్ దాకా ఉంటుంది. సెకండ్ జూలై నుంచి డిసెంబర్ దాకా
మూడో విడత ఉంటుంది. మూడో విడతలో కూడా అన్ని ఊళ్ళు పూర్తిగా అయిపోతుంది. అందరూ కూడా ఆ నోట్లకు వచ్చి మాకు ఆ డేటా ఆన్లైన్లో ఫోటో అవి అప్లోడ్ చేసిన తర్వాత పంపించేస్తాం, మంజూరు చేయబడతాం. కాబట్టి దీంట్లో కూడా ఇంకేదన్నా తేడాలున్నా మీకు ఇంకేదన్నా డౌట్లు ఉన్నాయి కానీ మీరు అర్జీ రూపంలో కార్యాలయానికి ఇస్తే దానిలో ఏదైనా ఉంటే సమస్య పరిష్కరిస్తారు. ముత్తుకూరు మండలంలోని ఓట్ల బలిజిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వారు తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తుల గురించి ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లు 3 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమ్మడపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైకాపా పాలనలో భారీ అక్రమాలు. పొదలకూరు మండలం పార్లపల్లిలో రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సొసైటీల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కోట పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంకు వద్ద నిరసన చేపట్టిన ఉద్యోగులు. అనంతరం మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల అసోసియేషన్ నాయకులు. హిందూ సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లులు. వాకాడు దళితవాడలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన వైకాపా నాయకులు దామోదర్ రెడ్డి తదితరులు.
ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని గమ్మడపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.